ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మరికొన్ని గంటల్లో తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. నిన్న మధ్యాహ్నం ఏపీలోని ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా పయనిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిపోయింది. వానలు కురుస్తున్నాయి. ఇక శనివారం తాండూరు, మియాపూర్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. జూన్ 10 వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీవ్ర ఎండల నుంచి తెలంగాణ ప్రజలకు ఉపశమనం లభించిందని చెప్పాలి. ఇక రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తారంగా విస్తరిస్తున్నాయి. కేరళను తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు 2 రోజుల కిందట ఏపీ, ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. ప్రస్తుతం తెలంగాణకు ఈ రోజు ఋతుపవనాలు తాకే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. నిన్న మొన్నటి వరకు కూడా బానుడి బగబగతోటి తెలంగాణ అట్టొడికిపోయింది. సరాసరి 44-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రోజుగా తెలంగాణలో నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం రుతుపవనాల రాకతో తెలంగాణ పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో బానుడి బగబగతోటి అల్లాడిపోయినటువంటి ప్రజలకు కొంత వాతావరణం చల్లబడే నేపథ్యంలో కొంత ఉపశమనం అయితే లభించింది. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండే. నిన్న సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కూడా కురడంతో జనం కొంత నిన్న ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. నైరుతి ఋతుపవనాల రాకతో కొంత వేగం పుంజుకుంది. వాస్తవానికి జూన్ 10-11 తేదీలో వస్తాయని భావించినప్పటికీ కూడా కొంత వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల క్రమంలో 2 రోజుల ముందుగానే తెలంగాణకు ఋతుపవనాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపుకు చురుగ్గా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఋతుపవనాలు ముందస్తుగా వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా తెలంగాణలో పూర్తిగా కొన్ని జిల్లాల్లో వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాలు తెలంగాణను పలకరించాల్సి ఉండే. అయితే ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం వల్ల ఋతుపవనాల రాక కూడా ఆలస్యమైందని, జూన్ 10వ తేదీ తర్వాతే వచ్చే అవకాశం ఉందంటూ కూడా మొదటగా నిపుణులు కూడా చెప్పారు. దాని వాతావరణంలో వచ్చినటువంటి ఆకస్మిక మార్పులతో ఋతుపవనాలు కొంత చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నిన్న చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మద్గులలో 4.4 సెంటీమీటర్ల వర్షం పడగా మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ తదితర జిల్లాల్లోనూ వర్షాలు కూడా పడ్డాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. నిన్న నగరంలో, హైదరాబాద్ నగరంలో మియాపూర్ లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఆకస్మిక వర్షాలతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైపోయాయి. దీంతో ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం అయితే నిన్న కలిగినటువంటి పరిస్థితి. ఈ వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 సెంటీమీటర్ల వర్షపాతాన్ని సూచించేటువంటి ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు ఉరుములు మెరుపుల సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా రైతులు పొలం పనులకు వెళుతూ ఉంటారు కనుక ఉరుముల సమయంలో చెట్ల కిందకు, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడమే బెటర్ అంటూ కూడా సూచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు సహజంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ ఉక్కపోతతోటి ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. నిన్న ఖమ్మంలో సాధారణం కంటే కూడా 4 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న ఖమ్మం జిల్లాలో నమోదైంది. ఇక హైదరాబాద్ లో కూడా నిన్న సాధారణం కంటే 1.7 డిగ్రీలు పెరిగి
38 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదైనటువంటి పరిస్థితి. ఋతుపవనాల రాకతో రానున్న 3 రోజుల్లో ఎండ తీవ్రత పూర్తిగా తగ్గిపోనుంది. కనిష్ట ఉష్ణోగ్రతల సాధనం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఋతుపవనాల రాకతోటి తెలంగాణ రైతులకు కొంత శుభవార్తలు చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. జూన్ లో వర్షాలు కురిస్తే సమృద్ధిగా అటు ప్రాజెక్టుల్లోకి చెరువుల్లోకి త్వరగా నీరు వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఈ వర్షాకాలం ఉంటుంది కనుక ఈ 3 నెలలు వర్షానికి చాలా కీలకమైనటువంటి దశ. మొదటి దశలో జూన్ జూలైలో కురిసేటువంటి వర్షాలే పంటలకు జీవనాధారంగా ఉంటాయి. రైతులు కూడా వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి ఈ 2 నెలలే కీలకం కనుక ఈ సమయంలో కురిసేటువంటి వర్షాలు రైతులకు ఊపిరి పోస్తాయని చెప్పుకోవచ్చు. ఋతుపవనాలు మొదటగా కొంత ఆలస్యం వస్తాయని భావించినప్పటికీ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో కొంత 2-3 రోజుల ముందుగానే తెలంగాణకు తాకాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ వర్షాకాలం ఈ గత సంవత్సరం కంటే కూడా ఈసారి వర్షపాతం తక్కువగా నమోదవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా అదే చెప్పింది. అయితే ఎల్నినో ప్రభావంతో కూడా ఈసారి కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు అని కూడా కొంత వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఆ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపాతం పూర్తిగా లేకుంటే పంటల సాగు మీద పెద్ద ఎత్తున కూడా ఎఫెక్ట్ పడతా ఉంది. అటు పక్క చెరువులు, కుంటలు, అటు ప్రాజెక్టుల్లోకి వర్షపు నీరు రాకుంటే మాత్రం ఓన్లీ వర్షాధారం మీదనే ఆధారపడినటువంటి రైతన్నలు కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అయితే ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో అయితే ఆశలు చిగురించాయి. ఉక్కపోత, ఉక్కిరిబిక్కిరితోనేటువంటి ఎండవేడితోటి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ యాకేష్.